హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిత్రా వ్లాగ్స్. ఎట్లున్నారు? బాగున్నారా? మొన్న షార్ట్ వీడియో పెట్టాను కేక్ చేశాననేసి. ఇంక పెట్టండి లాంగ్ వీడియో అనేసి కూడా అడిగారనమాట. ఇప్పుడైతే లాంగ్ వీడియో పెట్టేస్తున్నాను. నా దగ్గర థంబ్‌నెయిల్‌కి పిక్ కూడా లేదన్నమాట. పెట్టాలా వద్దా అనే ఆలోచనలో ఉండే నేను. సర్లే థంబ్‌నెయిల్‌కి ఫోటో లేకపోతే ఏంది, టేస్ట్ అదిరిపోయింది కేక్‌ది. నా ప్రాసెస్ ఫాలో అయిపోయి మీరు కూడా చేసేయండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసేసుకొని 2 గుడ్లు తీసేసుకొని ఇలా పలగొట్టండి. గుడ్లేసుకున్న దాంట్లోనే ఒక హాఫ్ కప్పు షుగర్ వేసేసుకోండి. కేక్‌కి అన్నీ ఒకే మెజర్‌మెంట్స్‌లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఒక కప్పు తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే బీటర్‌తోనైతే ఎగ్స్‌ని అండ్ షుగర్‌ని ఇలా బీట్ చేసుకోండి. ఈ బీటర్‌తోనే ఇట్లా బీట్ చేసుకోవాలని ఏం రూల్ లేదు. మిక్సీ పట్టినా సరే చాలా బాగొస్తది. నేను ఇది ఆర్డర్ చేశాను జస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం అనేసి. అందుకని నా దగ్గర ఉంది కాబట్టి బీట్ చేసుకుంటున్నాను. మీరైతే ఈ ప్రాసెస్ మిక్సీలో కూడా చేయొచ్చు. చాలా బాగొస్తది. మనం ఎంత మంచిగా అయితే బీట్ చేసుకుంటామో కేక్ స్పాంజ్ అనేది చాలా మంచిగా వస్తదన్నమాట. ఫ్లఫీగా స్పాంజ్ టైప్ లాగా. ఎగ్స్ బీట్ చేసుకున్న దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఏసుకోండి. నేను వెనిలా ఫ్లేవర్ స్పాంజ్ కేక్ తయారు చేస్తున్నాను ఇప్పుడు. ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ ఏసేసి బాగా కలుపుకోండి. నేను ఈ కప్పు తీసుకున్నా ఇక్కడ. ఈ కప్పుతోని హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను కదా! ఇప్పుడు 1 ½ కప్పు మైదా పిండి తీసేసుకోండి. చిన్న పిల్లలకైతే గోధుమ పిండి తీసుకొని చేయడమే చాలా మంచిది. నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నానులే. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి మైదా పిండి తీసుకున్నా. ఈ ప్లేస్‌లో గోధుమ పిండి యాడ్ చేసుకున్నా సరే టేస్ట్ బానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అయితే పిండిని ఇలా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. ఏందంటే ఆయిల్ వేయడం మర్చిపోయాను. పిండి కలుపుతుంటే నాకెందుకో గట్టిగా అనిపిస్తుందన్నమాట. ఎందుకు ఇన్ని సార్లు చేశాను పిండి ఎందుకు గట్టిగా అనిపిస్తుంది అని ఆలోచిస్తుంటే ఆయిల్ మర్చిపోయినా కదా! ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా హాఫ్ కప్పు స్మెల్ లేని ఆయిల్ తీసుకోవాలి. నేనైతే ఫ్రీడమే తీసుకున్నా. నా దగ్గర ఫ్రీడమ్ ఉంది కాబట్టి హాఫ్ కప్ ఆయిల్ ఏసేసుకొని మళ్ళీ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అయితే మంచిగా నీట్‌గా కలుపుకోవాలన్నమాట. ఇష్టం వచ్చినట్టు ఎగ్ అవి అట్లా కలుపుతాం కదా! అలా అయితే అస్సలు కలపొద్దు దీనికి. ఇగో నేను చూపిస్తున్నా కదా! అలా అయితే అస్సలు కలపొద్దు. ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ కేక్ బేక్ చేయడానికి ఒక కేక్ ట్రే తీసుకోండి. ఫాయిల్ పేపర్ ఉంటే ఫాయిల్ పేపర్ కూడా వేసుకోవచ్చు. లేదా అంటే కొంచెం ఈ గిన్నెలో ఆయిల్ వేసేసి ఆయిల్ మొత్తం గిన్నెకి అప్లై చేసి కొంచెం మైదా పిండి వేసి ఇలా అయితే నేను చేస్తున్నా కదా ప్రాసెస్ అలా అయితే చేసేసుకోండి. కేక్ అనేది అంటుకోకుండా వస్తుందన్నమాట స్పాంజ్ లాగా మంచిగా. ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని అయితే ఇంకా దాంట్లోకైతే వేసేసుకోండి. నిజం చెప్తున్నా కేక్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. చాలా అంటే చాలా బాగొచ్చింది. మీరైతే నన్ను నమ్మండి, ట్రస్ట్ చేయండి. నిజంగా ఈ ప్రాసెస్ ఫాలో అయిపోయి మీరు కూడా చేయండి. చాలా బాగొస్తుంది కేక్ అయితే. ఎంత బాగొచ్చిందంటే నేను థంబ్‌నెయిల్ కోసం ఒక ఫోటో తీసుకుందామన్నా మా ఇంట్లో ఉంచలేరన్నమాట. ఫోటో తీసుకోకముందే కేక్ తినేసిర్రు మా పాప, మా హస్బెండ్ ఇద్దరు కలిసి. అంత బాగొచ్చిందన్నమాట. నేను ఫోటోస్ తీసుకున్నా అనేసి అనుకున్నారంట. తినేసారు. నేను కూల్ అయినంక ఫోటో తీసుకుందామని నేననుకున్నాను. వాళ్ళంత ఇష్టంగా తిన్నారంటే ఇంక నేనేం జడ్జ్ చేయకుండా ఏం మాట్లాడలేదు. ఒక ఫోటోనే కదా పోతే పోనీలే వాళ్ళు తిన్నారు కదా! అది హ్యాపీ అనిపిచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసి కేక్ బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె అయితే ప్రీ హీట్ చేసుకోండి. కొంచెం హీట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం పిండికి పెట్టుకున్న ట్రేనైతే ఇలా మంచిగా ఈక్వల్‌గా పెట్టేసేయండి. అటు ఇటు కింద మీద లేకుండా పెట్టేసేయండి. బాగా ట్యాప్ చేయండి బబుల్స్ రాకుండా. లేకపోతే మధ్యలో మధ్యలో పొగల్లాగా వచ్చేస్తాయన్నమాట. అండ్ క్యాప్ పెట్టేసి చిన్నగా ఏదన్నా చిన్న బరువు పెట్టండి. మరీ పెద్దగా బిర్యానీకి పెట్టేంత బరువు కాకుండా చిన్నగా ఇలా గాలి బయటకి పోకుండా చిన్న బరువు పెట్టేసి ఒక 20-25 మినిట్స్ లో ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకోండి. కేక్ అయితే స్పాంజ్ లాగా చాలా బాగా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మధ్యలో కేక్ ఉడికిందా లేదా అనేసి టెస్ట్ చేస్తున్నాను. ఇదే నా లాస్ట్ వీడియో అన్నమాట. మొత్తం కేక్ రెడీ అయిపోయినాక నా దగ్గర వీడియో లేదు. అది నేను వీడియో తీసుకోకముందే మా ఇంట్లో తినేసారు. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్